దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో, అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహములు గుహలో పడద్రోయగా, రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. రాజు అగు దర్యావేషు శాసనము పుట్టించినప్పుడు దానియేలు కోసం మర్చిపోయి ఉండుంటాడు. కానీ దానియేలు భక్తి జీవితం, దానియేలు యథార్థత, నమ్మకత్వం చూసి దేవుణ్ణి మహిమపరుస్తూ, ఇంకా దేవుడు సేవించనైనా లేదు కానీ ఒక అన్య రాజు దానియేలు గురించి దేవుణ్ణి ఎలాగ మహిమపరుస్తున్నాడో మన బట్టి మన చుట్టూ ఉన్న జనాంగం దేవుని మహిమపరుస్తున్నారండి. ఒక మాట రాయబడి ఉన్నది, మీరు బహుగా ఫలించుట వలన పరలోకంలో తండ్రి మహిమపరచబడును. మనము భూమి మీద మన ఫలాలు ఎలాగున్నాయో ఒకసారి యోచించుకుందాం. కీర్తన 91, 14, 16 వచనాల్లో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేది, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. అప్పుడు దానియేలు కానీ ఇప్పుడు నువ్వు నేను కానీ ఏమని రాయబడింది? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. అంటే మనం దేవుని ఎలాగ ఆజ్ఞ ఏంటున్నదండి? మొదటి ఆజ్ఞ నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి. దానియేలు దేవుణ్ణి అలాగే ప్రార్థన చేశాడు. దినానికి ముమ్మారు దేవుని సన్నిధిలో నమ్మకంగా పట్టుదలతో ప్రార్థన చేశాడని దేవుని లేఖనం సెలవిస్తున్న ఒక అంత పెద్ద అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో ఉండి కూడా దానియేలుకి క్రమమైన స్థిరమైన ప్రార్థనా జీవితాలు ఉన్నది. మనకు ఉన్నదా లేదా ఒకసారి మనం యోచించుకుందాం. ఎందుకు దేవుడు అతన్ని తప్పిస్తాడు అని రాజు ముందే గ్రహించి చెప్పాడంటే, రాజుకు ఆయన దర్యావేషుకు తెలుసు దానియేలు దేవుని ప్రేమిస్తున్నాడని. ఎటువంటి శాసనమైన లెక్క ఇక్కడ ఏమని అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక మనం దేవుని అలాగే ప్రేమించి అలాగే సేవిస్తే దేవుడు తప్పకుండా మనల్ని తప్పిస్తాడు. మనం మొరపెడతా మనకు ఉత్తరం ఇస్తాడు. శ్రమలో మనకి తోడై ఉంటాడు. మనం విడిపించి గొప్ప చేస్తాడు. మనకి దీర్ఘాయువు దయచేస్తాడు. మనకి మన కుటుంబాలకి దేవుడు అటు కృప దయచేయునుగాక అని పలుకుతున్నాను. దానియేలు గ్రంథం 3:17 ఏమని రాయబడింది? మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని మండుచున్న వేడి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇది షడ్రక్, మెషక్, అబేద్నెగో కొరకు రాయబడి ఉన్నది. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మేము నీ ప్రతిమకు సాగిల పడమని ఒక 3 యవ్వన బిడ్డలు బందీలుగా యూదా దేశం నుండి బందీలుగా తెచ్చి అక్కడ బబులోను దేశంలో దేవుని కొరకు సాక్ష్యం పలుకుతుంటే ఈ దినాన్ని మన సాక్ష్యం ఎలాగుందో ఒకసారి మనం యోచించుకుందాం. దానియేలు గ్రంథం 6:20లో, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవంగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగి. ఏమని అంటున్నారండి? మన దేవుని జీవము గల దేవుని సేవకుడు మన దేవుడు అనేటువంటి వాడు. ఆయన హీజ్ అ లివింగ్ గాడ్. జీవం గల దేవుడు మన ఖచ్చితంగా మన పరిస్థితుల్లో ఎటువంటి బాధలో, శోధనలో, వేదనలో చిక్కుకొని ఉన్న ఎటువంటి అనారోగ్యంలో నిజంగా మొరపెడితే నాకు అనుకోనొక సమయంలో నా జీవితంలో నాకు నడుము ప్రాబ్లం, స్పైన్ ప్రాబ్లం, వెన్నుముక్క ప్రాబ్లం వచ్చేసింది. నాకు ఫోన్ చేసి ఒకళ్ళు నా సహోదరి అంటున్నది, నీకు పెరాలసిస్ వస్తుందంటే నేను ఎంతో ఏడుస్తూ, నాకు 3 సంవత్సరాలు కూర్చోలేను, నిల్చోలేను, నడవలేదు. అయినా అటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని, అందరూ 11కి పడుకుంటే నేను రాత్రి 11 గంటలకి లెగిసేదాన్ని. 5 వరకు కన్నీటి ప్రార్థన తప్పనిచ్చి ఇంకొకటి లేదు. కానీ ఆ పరిస్థితులు ఈరోజు దాటి వచ్చిన తర్వాత నిజంగా దేవుడు కృపలో దేవుడు తన నమ్మకత్వం, నా నమ్మకత్వం కాదు, తన నమ్మకత్వంలో అతన్ని సేవించడానికి కృపనిచ్చి ఎటువంటి సర్జరీ లేకుండా నా వెన్నుముక్కని డాక్టర్స్ అయితే నువ్వు నడవలేవు, ఏమీ చేయలేవు, ఈరోజు నేను డ్యూటీకి వెళ్తాను, ఇంట్లో పనులన్నీ నా దేవుడు నాకు సహాయం చేశాడు. మనము మన దేవుడిని అలాగ సేవిస్తే దేవుడు మనకు ఖచ్చితంగా మనకి ఎటువంటి పరిస్థితులను సహాయం చేస్తాడు, విడిపిస్తాడు. లాస్ట్గా ఈ వచ్చిన భాగం చూసుకున్న కీర్తన 37, 39-40 వచనాలు. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయం మనకు బాధ వచ్చినప్పుడు ఏంటండి? ఆయనే మన ఆశ్రయ దుర్గము. మన
మన కోట ఆయన. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. దేవుడు నిశ్చయంగా మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి అనారోగ్యంలో ఉన్నా, ఎటువంటి కోర్టు సమస్యల్లో ఉన్నా, ఎటువంటి బిడ్డలు చదవలేకుండా, మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్న దేవునికి మనం నిజంగా మొరపెడితే ఆయన ఖచ్చితంగా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అని దేవుని లేఖనం సెలవిస్తూ, ఆయన వాక్యం నిరర్థకము కాలేదు, ఆయన మాటలో సున్నైనను పొల్లైనను దేవుని కృప మీ అందరికీ మన అందరికీ తోడు ఉండును కాక. మన